ఇప్పుడు నేను కోర్టులో వేసాను అనుకోండి, అది ఇప్పుడు మా నాన్నగారుది మేము పుట్టక ముందు ఓ ఇల్లు ఉండేది ఒక తెనాల్లో మారిస్పేటలో బంగారపు కొట్ట బజార్ ఏరియాలో. ఇవాళ అది కోట్లలోనే వాల్యూ ఉంది, అది చాలా పెద్ద ఇల్లు. అది ఎవరికో షూరిటీ పెట్టాడు మా తాతయ్య గారు. ఆ షూరిటీ పెట్టిన దాంట్లో ఎంత పెట్టారో వీళ్ళకి తెలియదు. మొత్తం మా అమౌంట్ మీద నగల దగ్గర నుంచి అన్నీ తాకట్టు పెట్టేసి మా నాన్న మొత్తం ఇది సవర్ల కొద్ది బంగారం, 40 సవర్లు 50 సవర్ల బంగారం, 100 తులాలు వెండి అన్నీ అమ్మేసి ఆ కోర్టు ఖర్చు పెడుతూనే వచ్చారు. చివరికి ఏం మిగల. మేము మాత్రం రోడ్డు మీద ఉన్నాం. ఆ తర్వాత ఎప్పుడు 20 ఏళ్ల తర్వాత ఆ మొత్తం ఇల్లు సీజ్ చేసి వాళ్ళు ఎవరో తీసేసుకున్నారు. పోను ఒక 10 గజాలు 20 గజాలు స్థలం అందులో లేదట ఆ కాగితంలో. దాని గురించి ఏళ్ల తరబడి జరిగినాయి కోర్టులో, ఏళ్ల తరబడి. ఎప్పుడు అది జరిగింది? నేను పుట్టక ముందు అయిపోయిన ఇంటికి సంబంధించి నేను ఇంటర్మీడియట్లోనో డిగ్రీలోనో ఉన్నప్పుడు తీర్పు వచ్చి ఈ భూమి మీది అంటే అప్పుడు ఏం చేసుకోవాలి వీళ్ళు? బాత్రూమ్ లెవెల్ది అనమాట. అప్పుడు 30,000 40,000 రూపాయలు చేస్తే తలా ఒక 5,000 రూపాయలు తీసుకున్నారనమాట. చూడండి ఎన్ని కోట్ల ఆస్తి పోయింది అక్కడ, బంగారం వెండి. ఈ లిటిగేషన్ ఎలా పరిష్కరించాలి ఇట్లాంటివి? ఇవి నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది లీగల్గా. అట్లాగే జర్నలిజం ఫీల్డ్లో చూసినప్పుడు కుప్పలు తెప్పలు మనకే ఫోన్ చేస్తారు, సార్ ఆడు భూమి కబ్జా చేసేసారు, భూమి కబ్జా చేసేసారు. మనం వెంటనే కబ్జాదారు అని రాసాం అనుకోండి, ఆడికి కాగితం పట్టుకొస్తాడు నాది అని చెప్పేసి.